ఇక ప్రముఖ తబలా విద్వాంసుడు జాకిర్ హుస్సేన్ కన్నుమూశారు. రక్తపోటు సంబంధిత సమస్యలతో శాన్ ఫ్రాన్సిస్కోలో ఆసుపత్రిలో చేరిన జాకిర్ హుస్సేన్ చికిత్స పొందుతూ ఉండగానే ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాసను విడిచారు. తబలా మాస్ట్రోగా ప్రఖ్యాతిగాంచిన జాకిర్ హుస్సేన్ 1951 మార్చి 9న ముంబైలో జన్మించారు. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ఫ్యూజన్లో నైపుణ్యాన్ని సాధించి సంగీత ప్రపంచంలో తనదైన ముద్రను వేసుకున్నారు. జాకిర్ హుస్సేన్ 1990లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 2009లో గ్రామీ పురస్కారాన్ని అందుకున్నారు. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మ విభూషణ్తో కేంద్ర ప్రభుత్వం ఆయనను గౌరవించింది. జాకిర్ హుస్సేన్ భారత్తో పాటుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్నారు. మొత్తంగా 5 గ్రామీ అవార్డులు గెలుచుకున్న ఆయన ఏడాది ప్రారంభంలో 66వ గ్రామీ అవార్డులో 3ని కైవసం చేసుకున్నారు. 6 దశాబ్దాల పాటు సాగిన సంగీత ప్రయాణంలో మన దేశంతో పాటు ఎంతో మంది అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేశారు.